నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా దర్బార్ నిర్వహించి వినతులు స్వీకరించిన తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. నారాయణపురం ప్రభుత్వ కళాశాలలో ఓఎన్జీసీ సహకారంతో ఏర్పాటు చేసిన ఏఐ కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్. పాల్గొన్న ఎమ్మెల్యేలు పసుమట్ల, ఆప్కాప్ చైర్మన్ గన్ని. భీమవరంలో వైసీపీ నేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వైసీపీ పీఏసీ మెంబర్ కుట్టు సత్యనారాయణ, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ సమక్షంలో టీడీపీలో చేరిన పడమర్రు వెప్పరు మాజీ సర్పంచ్, వైకాపా నాయకుడు పసల చంటి. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బీజేపీ శ్రేణులు. పాల్గొన్న బీజేపీ నేతలు ఆయనంపూడి శ్రీదేవి, ఈతకోట తాతాజీ. తాడేపల్లిగూడెంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే ఇస్లామియా మహాధార్మిక సభ ఏర్పాట్లపై సమావేశం ఏర్పాటు చేసిన ఆర్డీఓ కతీఫ్ కౌసర్ బానో. నిరంతరం ప్రజల క్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ సహకరించాలని శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి వివిధ సమస్యలను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సారథ్యంలో నిరంతరం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, అడప ప్రసాద్, చాపల రమేష్, పాలూరి వెంకటేశ్వరరావు, నలగంచి రాంబాబు, మద్దాల మణికుమార్, అడగర్ల సురేష్, గట్టెం నాని, నీలపాల దినేష్, బైనపాల ముఖేష్, వాడపల్లి సుబ్బరాజు, పేతిన గిరిధర్, ఉడత బాలాజీ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విద్యార్థుల బంగారు భవిష్యత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే ముడిపడి ఉందని, రానున్నది ఏఐ యుగమేనని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం బొంగుటూరు మండలం నారాయణపురంలో శ్రీ అరవింద శత జయంతి ప్రభుత్వ కళాశాలలో ఎంపీ సహకారంతో, ఓఎన్జీసీ ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఏఐ కంప్యూటర్ ల్యాబ్ను బొంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు, ఎంపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత కళాశాల ఎన్సీసీ విభాగం విద్యార్థులు ఎంపీ, ఎమ్మెల్యేలకు గౌరవ వందనం పలికి బ్యాండ్ ట్రూప్తో ఘన స్వాగతం తెలిపారు. అనంతరం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి రక్తదాతలను అభినందించారు. తర్వాత ఓఎన్జీసీ సహకారంతో 20 ఏఐ కంప్యూటర్తో ఏర్పాటు చేసిన ఆధునిక ఏఐ ల్యాబ్ను ఎంపీ ప్రారంభించి విద్యార్థులకు, నిర్వాహకులతో ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నేటి విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నైపుణ్యం సాధించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సును భవిష్యత్తులో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై పట్టు సాధించి జీవితంలో స్థిరపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జ్ శరణాల మాలతీరాని, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ మీరందరూ కూడా సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్ ఇవన్నీ కూడా చదువుకుంటా ఉండొచ్చు. ఇవాళ మీరు ముందుకు పోవాలంటే మీ ఎడ్యుకేషన్ ఒక్కటిలో మీరు ఏం చదువుకుంటారో అది పనికొచ్చేది ఒక్కటే కాకుండా ఏఐ కూడా వచ్చే తరంకి చాలా ఇంపార్టెంట్ అనే సబ్జెక్టు. ఇవాళ ఏఐ అనే సబ్జెక్ట్ లేకపోతే, మీరు ఈ ఏఐ సబ్జెక్ట్ నేర్చుకోకపోతే ఫ్యూచర్లో మీకు జాబ్ ఆపర్చునిటీస్ రావాలన్నా కూడా చాలా కష్టం. మీరు 1998లో అప్పుడు ఐటీ అంటే ఎవరికి కూడా ఐడియా ఉండేది కాదు. ఆ రోజు అప్పుడే కొత్తలో మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ అన్నీ వస్తున్నప్పుడు ఎవరు కూడా దాన్ని పెద్ద పట్టించుకోలేదు. ఇవాళ యువత అందరూ కూడా, మీరందరూ కూడా అభివృద్ధి చెందాలంటే ఎక్కడో పక్క
ఇవాళ ఏఐ మీద మీరందరూ కొంచెం ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరందరూ కూడా జీవితంలో సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నారా లేదా? మీరందరూ అనుకుంటున్నారా లేదా? మీరందరూ సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నారా లేదా? ఇవాళ మీరందరికీ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలంటే కంపల్సరీ ఏఐ నేర్చుకోవడం అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ఐటీ టెక్నాలజీ ఎంత ఇంపార్టెంట్ గా ఉండిందో లాస్ట్ ఒక 20 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఏఐ కూడా అంతే ఇంపార్టెంట్ టెక్నాలజీ. ఇవాళ మీరు ఇంకొక 20 ఏళ్ళు మీరు సర్వైవల్ అవ్వాలంటే టెక్నాలజీతో మాత్రమే మీరు సర్వైవల్ అవ్వగలుగుతారు, లేకపోతే మీరు అందరూ కూడా వెనకబడిపోతారు. అది కాకుండా మీ ఇంట్లో పనులు చేసేది కూడా రోబోట్స్ పనులు చేస్తున్నాయి. ఇవాళ ప్రెసెంట్ నేను ఇవాళ మాట్లాడుతుంటే రోబోట్లు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి, జనాలు కొంటున్నారు. మీరందరూ కూడా మంచి పొజిషన్ లో ఉండాలంటే మీరు టెక్నాలజీ నేర్చుకోవాలి. నేను ఎన్ని మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీకు మీ డిగ్రీ కాలేజీలో ఈ ఏఐ కంప్యూటర్ పెట్టాల్సిన అవసరం లేదు. నేను పెట్టించేది ఎందుకంటే మీరందరూ బాగుండాలి, ఫ్యూచర్ లో మీకు తెలియని విషయాలు మీకు తెలియాలి, మీరు తెలుసుకోండి, మీరందరూ బాగుపడాలి, మీరందరూ కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి అనేది మా ఇంటెన్షన్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజ్ కుమార్ వివాహానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం వైసీపీ పీఏసీ మెంబర్ కొట్టు సత్యనారాయణ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పెంటపాడు మండలం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ అధ్యక్షతన పెంటపాడు మండల అధ్యక్షులు కిలపర్తి వెంకటరావు ఆధ్వర్యంలో పెంటపాడు మండల పడమర విప్పరు మాజీ సర్పంచ్ వైకాపా నాయకుడు పసల చంటి తన అనుచరులు 50 మందితో కలిసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. వారిని బాబ్జీ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వలవల బాబ్జీ మాట్లాడుతూ తేదాపలో కష్టపడే పనిచేసే ప్రతి నాయకులకు కార్యకర్తలకు తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. పసల చంటి మాట్లాడుతూ మళ్లీ సొంత గూటికి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు తేదేపల్లిలోకి చేరానని తెలిపారు. ఈ సమావేశంలో పాతూరి రాంప్రసాద్ చౌదరి, గారపాటి భాస్కర్రావు, నల్లమిల్లి గోపిరెడ్డి, ములగాల బాబ్జీ, ఆకాశపు స్వామి, పద్మనాభుని మురళి, సబ్నువిసు కృష్ణమోహన్, గురుజు సూరిబాబు, బండారు వెంకట్రావు, దాసరి కృష్ణవేణి, ముప్పడి రమేష్, కుదుళ్ల చంద్రశేఖర్, నెక్కలపూడి వీర్రాజు, వాసా గణపతి, అచ్యుత సత్యనారాయణ, పెంటపాడు మండల గ్రామ పార్టీ ప్రెసిడెంట్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మనం 2019 నుంచి చాలా సంఘటితంగా పనిచేసాం. ఎక్కడా కూడా పార్టీ ఇచ్చిన ఏ కార్యక్రమాన్నైనా సరే మీ అందరి సహకారంతో మరి పూర్తి చేయడం జరిగింది. అలాగా కార్యక్రమాలు చేసుకోవడమే కాకుండా పార్టీ మీకు పలానా చోట మీకు ఈ బాధ్యత అప్పచెప్పారు అని అంటే ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసేదాకా నిద్రపోయే మనస్తత్వం మాత్రం ఎవరికీ లేదు. ఇంత చక్కటి క్రమశిక్షణ కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది బీజం మరి ఎన్టీ రామారావు గారి నుంచే ఒక ఎంత మంచి ముహూర్తాన్న ఈ పార్టీ పెట్టారో నాకు తెలియదు. కానీ మరి వైసీపీ ఓడిపోయిన తర్వాత ఎంతమంది లీడర్స్ బయటికి వెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రం మనం ఇన్ఛార్జి అయిన తర్వాత ఎక్కడా ఎవరో కూడా చెక్కు చెదరకుండా పార్టీని అంటిపెట్టుకుని గత 22 సంవత్సరాలుగా పార్టీకి ఎమ్మెల్యే లేకపోయినా పార్టీని ముందుండి నడిపిస్తున్న మీ అందరికీ కూడా పాదాభివందనాలు చేసుకుంటూ మరి ఈరోజు వైసీపీ నుంచి ఎవరినే జాయిన్ చేసుకోవద్దని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అదే ఊళ్ళో మీరు అందరూ ఉంటారు. వాళ్ళు ఇప్పుడు దాకా మీకు వ్యతిరేకంగా పనిచేసి ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు అని అంటే ఆ ఇబ్బందులు ఉంటాయన్న ఉద్దేశంతో పార్టీ ఉంది. సరే మనం జాయిన్ చేసుకోవద్దని చెప్పిన తర్వాత చంటి గారు పేరు ఇచ్చి ఆ పేరు వాళ్ళు ఓకే చేసిన తర్వాత వేళ జాయిన్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి పెంటపాడు మండలానికి రేపొద్దున్న పెంటపాడు మండలంలో జరిగే ఏ ఎన్నికైనా సరే ఒక సవాల్గా తీసుకుని యువకుడు, ఉత్సాహవంతుడు,
అన్ని రకాల పార్టీకి ఉపయోగపడతాడన్న ఉద్దేశంతో చంటి గారిని మనం ఈవేళ తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడం జరిగింది. మరి ఆయనకి హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున స్వాగతిస్తూ, వాళ్ళ నాన్నగారు ఏమి వైసీపీలో లేరు, వాళ్ళ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకుని నేను ఆయన కొంతమంది పెద్దల సమక్షంలో ఆయన్ని కూడా తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావడానికి ఆయన నాతో చెప్పిన మాటలు మీకు చెప్పాను. ఆయనే స్వయంగా అనౌన్స్ చేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, బాబ్జీ గారు మన ముఖ్యమంత్రి గారితో జరిగిన సమావేశం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఆ సమావేశంలో ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకొని భవన నిర్మాణ కార్మికులకి ఏదైతే వెళ్ళాలో అన్ని కూడా కొంచెం పెంచి చేయాలని చెప్పి మంత్రి గారికి, కలెక్టర్కి, బాబ్జీ గారికి ఆయన సూచించడం, తద్వారా భవన నిర్మాణ కార్మికులకి ఎంతో ఉపయోగాలు పొందే అవకాశం లభించింది. మీరు మీ ఏరియాలో ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు ఆయన చెప్పిన అంకెలను కూడా చెప్పి వాళ్ళకి మీరు లబ్ధి పొందేలాగా మీరు అందరూ కూడా వాళ్ళకి తెలియజేస్తే ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ళు మన పార్టీకి లాయల్గా ఉంటారు. అదే ఎప్పుడు కూడా మన పార్టీ చేసింది చెప్పుకోలేకపోతుంది కాబట్టి మనందరం కూడా పని పంచుకొని ఏదైతే మంచి జరిగిందో అది 10 మందికి తెలియజేసి చెప్పాల్సిందిగా కోరుతూ ఈరోజు మన పసల్ చంటి గారు మన పార్టీ సొంత కోటికి వచ్చినందుకు ఆయనకి ఒకసారి కంగ్రాట్స్ చెప్తూ అందరికీ నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండడం వాస్తవమే. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా మన ఇన్ఛార్జి గారికి ఈ కూటమి ప్రభుత్వం 17 సంవత్సరాలు కొనసాగుతుంది, అందరం కూడా గ్రామ స్థాయిలో కలుపుకొని వెళ్ళాలి, అందరినీ కూడా సమన్వయం చేసుకొని ఎదరికి ఈ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే మనం కూటమిగా ఉండడం అత్యవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విభేదాలు లేకుండా సమన్వయంతో ఎదరగలాలని చెప్పడం జరిగింది. త్వరలోనే ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా త్వరలోనే పరిష్కారం అవుతుందని, కాబట్టి అందరం కూడా కూటమి ప్రభుత్వానికి కట్టుబడి ఉండాలని, అదేవిధంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీలు అనేక దుష్ప్రచారం చేస్తున్నారు, మనందరం కూడా ఆ ప్రచారాన్ని తిప్పుకొట్టాలి. మన తెలుగుదేశం పార్టీ చేసే అభివృద్ధి చూస్తున్నాం. మన లోకేష్ గారు చేసే ఇతర దేశాల నుంచి కూడా ఎన్నో సంస్థలు తీసుకురావడం, మన రాష్ట్రాన్ని అగమగోచంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని మళ్ళా పైగా తీసుకురావాలి అని చెప్పి ఎన్నో ఇతర దేశాల నుంచి కంపెనీ తీసుకురావడం, అలాగే మనకి పెట్టిన పథకాలను కూడా అమలు చేస్తున్న తీరు చూస్తామంటే ఈ రోజు రోడ్లు అన్ని కూడా మా విప్పర్ రోడ్డు కూడా ఎప్పుడో నాన్నగారు తర్వాత చేసింది. మరి ఈ రోజు కూడా బాబ్జీ గారు మొత్తం అందరూ కూడా అందరూ కలిసి ఈరోజు మా రోడ్డు ఆ రోడ్లు వేయడం కానీ ఎక్కడికో వెళ్ళొచ్చు, కానీ సొంతకు వచ్చి సొంత ఊళ్ళో సొంత గ్రామంలో సొంత మన పార్టీ సొంత కుటుంబంలోకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని మీ అందరికి కూడా పేరు నమస్కరిస్తున్నాను. అలాగే అనుకోవచ్చు అబ్బాయి వచ్చాడు కనకసుందరం గారు రాలేదు అని. కనకసుందరం గారు ఎప్పుడో కూడా తెలుగుదేశం మనిషి, ఆయన ఎప్పుడో 2 సంవత్సరాల నుంచి కూడా నోటలుగానే ఉన్నారు. త్వరలోనే చంద్రబాబు నాయుడు సమక్షంలో కూడా బాబ్జీ గారి సమక్షంలో అందరూ వెళ్ళి ఆయన కూడా ఈ పార్టీలోకి వచ్చేస్తారైనా దానికోసం చెప్తూ మీ అందరికీ చెప్తూ బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కిరాణా వర్తక సంఘంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ జన్మదినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఐనంపూడి శ్రీదేవి, అసెంబ్లీ ఇన్ఛార్జి ఈతకోట తాతాజీ, జిల్లా సెక్రటరీ తోట గంగరాజు, దత్తు ప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కంచుమర్తి నాగేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు దుబా శ్రీను, పశువులేటి అమ్మిరాజు, రామగాని సత్యనారాయణ, ఆరాధ్య అంజి, కంచర్ల రాజా, కావ్యారెడ్డి, నారాయణ, సూర్యకుమారి, గోకా మహాలక్ష్మి, సన్నిధి లక్ష్మీదుర్గ, కళ్యాణి విజయ, పెద్ద ఎత్తున యువమోర్చా నాయకులు, మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొని వినోద్ వర్మకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిలో అసెంబ్లీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు వినోద్ వర్మ గారి జన్మదిన వేడుకలు ఉదయం నుంచి కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని అసెంబ్లీల్లో కూడా కార్యక్రమం చేయడం జరిగింది. అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది.
అన్నదానం, అలాగే పేదలకు బట్టలు పంచిపెట్టడం, అలాగే రక్తదాన శిబిరాలు. ఈరోజు ఇప్పుడు తాడేపల్లిగూడెం పట్టణంలో కూడా కొన్ని సేవా కార్యక్రమాలకి ఇక్కడికి తనను ఆహ్వానించడం, పార్టీ కార్యకర్తల అందరి మధ్యలో ఈ వేడుకల్ని అందరూ కూడా సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు మేనల్లుడిగా వినోద్ వర్మ ఈవేళ కూటమి ప్రభుత్వంలో అందరినీ కలుపుకుంటూ స్థానిక ఎమ్మెల్యేలతోటి అందరితో సమన్వయం చేసుకుంటూ పనిచేయటంలో కూడా తనకు తనే సాటిగా ఉన్నాడు. అలాగే యువమోర్చా అధ్యక్షుడిగా గతంలో జిల్లాలో పనిచేస్తూ ఇప్పుడు పార్టీలో ప్రధాన కార్యదర్శిగా కూడా తన పనిచేయటంలో చాలా యువనాయకుడు ఉత్సాహంగా పనిచేస్తున్న వ్యక్తి. ఆయనకి పుట్టినరోజు సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున అనేక పుట్టినరోజు ఇలా జరుపుకోవాలని, ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ మన కలిదిని వినోద్ వర్మ గారు పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటాక వారికి ఆహ్వానించాం. మరి ఆయన పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా ఇక్కడ మరి తాడేపల్లి నియోజకవర్గ స్థాయిలో అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే మరి వినోద్ వర్మ గారి గురించి రెండు విషయాలు, మరి తాడేపల్లిగూడెం నియోజకవర్గం అని కాకుండా ఆయన నరసాపురం పార్లమెంట్లో మరి ముందుగా యువమోర్చలో ఆయన యువమోర్చ అధ్యక్షుడిగా, అంతకుముందు యువమోర్చ కార్యవర్గ మెంబర్గా, మరి రాష్ట్ర పదవులు కానీ జిల్లాలో కానీ ఎన్నో కార్యక్రమం యువమోర్చ తరపున పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఉనికిని తెలిపే విధంగా ఏబీపీలో ఉన్న యువతను కూడా ఆయన ఎంతోమందిని పార్టీలో తీసుకురావడం, వాళ్ళకు ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకుని ఈరోజు మరి పార్లమెంట్ నరసాపురం పార్లమెంట్కి కమిటీలో జనరల్ సెక్రటరీగా ఆయన పదవి ఉన్నతి పొంది మరి పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా ప్రతి పార్టీ కార్యక్రమం కూడా మరి నియోజకవర్గాలు 7 నియోజకవర్గాల్లో కూడా ఆయన మరి 7 ఎమ్మెల్యేలని కలుపుకుంటూ ఎంతో పెద్ద ఎత్తున ఆయన కార్యక్రమం చేస్తూ అందరి నోట్లోని మా పేరు ఆయన పేరు వినోద్ అనే పేరు మారుమోగేలాగా మంచి కార్యక్రమం చేస్తూ వ్యక్తి ఎంతో ముందుకు తీసుకెళ్తున్న కిరీటం లాంటి వినోద్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియాలని మరి ఆయన ఆ భగవంతుడు నిన్ను 100 ఏళ్ళు ఆయుష్తో వచ్చి ఆయురారోగ్యాలు అష్టేశులు ధనధాన్యాలు ఇచ్చి ఇంకా ఉన్నత పదవి ఇచ్చి ఇంకా ఉన్నత స్థాయిలో రాబోయే రోజులు ఆయన చూడాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కలిదండి వినోద్ వర్మ గారికి జన్మదిన సందర్భంగా ఈరోజు తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో జన్మదినోత్సవాలు పెట్టడం జరిగింది. దీనికి విచ్చేసిన పెద్దలకి అలాగే కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీలో భారతీయ జనతా పార్టీ మండల స్థాయి నాయకులు కానీ రాష్ట్ర స్థాయి నాయకులు కానీ అలాగే మోర్చాల నుంచి వచ్చిన వివిధ కార్యకర్తలందరికీ కూడా నా పుట్టినరోజు సందర్భంగా మీరందరూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తాడేపల్లిగూడెంలో ఈ నెల 14-15 తేదీల్లో 2 రోజుల పాటు జరగనున్న ఇస్లామియా మహాధార్మిక సభ ఇస్తమా నిర్వహణకు సజావుగా జరిగేలా ప్రభుత్వ యంత్రాంగం తరపున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి కతీఫ్ కౌసర్ బాను వెల్లడించారు. పట్టణంలో రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో శుక్రవారం ఇస్తమా నిర్వహణ ఏర్పాట్లపై లైన్ డిపార్ట్మెంట్లతో ఆర్డీఓ బాను సమన్వయ సమావేశం నిర్వహించి ప్రభుత్వ యంత్రాంగం చేయవలసిన ఏర్పాట్లపై సమీక్షించారు. సంబంధిత శాఖల అధికారులతో పాటు ధార్మిక సభ నిర్వాహకులతోనూ ఆర్డీఓ కతీఫ్ కౌసర్ బాను సమగ్రంగా చర్చించి సమీక్షించడంతో పాటు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎం ప్రభాకర్, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, కమిషనర్ ఎం యేసుబాబు, ఎస్ఐలు బాదం శ్రీనివాస్, స్వామి, మహాధార్మిక సభ కోఆర్డినేటర్ షేక్ బాబ్జీ, నిర్వాహకులు జమాతా షేక్ కాజా, జమాతా మహమ్మద్ కలీం, ఇంకా ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. కోఆర్డినేషన్ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది విత్ లైన్ డిపార్ట్మెంట్స్. ఎందుకు అంటే మనకు ఫిబ్రవరి 14th and 15th సంబంధించి ఇస్తమా అనేది మన తాడేపల్లిగూడెంలో జరుగుతుంది. సో థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ అనేది పిలిగ్రిమ్స్ అనే వాళ్ళు వస్తున్నారు ఫర్ ఇస్తమాకి సంబంధించి. దీనికి లైన్ డిపార్ట్మెంట్స్ ఎస్పెషల్లీ ద పోలీస్ డిపార్ట్మెంట్, ద రెవెన్యూ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కమిషనర్ గారు అండ్ ఫైర్ డిపార్ట్మెంట్, ఎవ్రీబడి, ఆర్ఎంఆర్టీసీకి సంబంధించిన వాళ్ళు అండ్ మెడికల్ సంబంధించిన అందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ హ్యాస్ బీన్ గివెన్. ప్రతి ఎలక్ట్రికల్ సంబంధించింది కూడా ఎక్కడ కూడా స్టార్టింగ్ ఫ్రమ్ ఈ
14th 15కి హ్యూజ్ నెంబర్ ఆఫ్ గ్యాదరింగ్స్ ఉన్నాయి కాబట్టి నియర్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ విల్ బి కమింగ్. ఎక్కడ కూడా పబ్లిక్కి ఇంటరప్షన్ కాకుండా సజావుగా ఇస్తమా జరగాలి అని చెప్పి కలెక్టర్ మ్యామ్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్స్ట్రక్షన్స్. బేస్డ్ ఆన్ దట్ మీటింగ్ ఆర్గనైజ్ చేసుకున్నాము. సక్సెస్ఫుల్ చేసే విధంగా ఇంప్లిమెంట్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా స్టెప్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 10,000 వస్తారు, ఉంటారు, స్టే చేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు మార్చి 14 శనివారం తాడేపల్లిగూడెం కోర్టుల సముదాయంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ మరియు 11వ అదనపు జిల్లా జడ్జి షేక్ సికిందర్ బాషా తెలియజేశారు. ఈ లోక్ అదాలత్లో అన్ని కోర్టుల్లో పెండింగ్లో ఉన్న రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, అన్ని రకాల సివిల్ కేసులు, మనోవర్తి, గృహహింస, మోటార్ వాహన ప్రమాద బీమా కేసులు రాజీ చేసుకోవచ్చని, బ్యాంకు మరియు టెలిఫోన్ ఫ్రీ లిటిగేషన్ కేసులు రాజీ చేసుకోవచ్చని తెలియజేశారు. తద్వారా కక్షిదారులు సమయము, డబ్బు ఆదా చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురామ్ నాయుడును వైఎస్ఆర్సీపీ పట్టణ మాజీ అధ్యక్షులు గుండుమూగుల నాగు, మాజీ ఏఎంసీ చైర్మన్ గుండుమూగుల వెంకటరమణ మర్యాదపూర్వకంగా కలిశారు. పెంటపాడు మండలం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కైగాల శ్రీను ఆకుతెగపాడు గ్రామం నుంచి సుమారు 100 మందితో వడ్డీ రఘురామ్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. రాచర్ల సర్పంచ్ భర్త వాకా సుబ్బారావు వడ్డీ రఘురామ్ నాయుడును శాలువా వేసి గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు నిమ్మల పెద్దకాపు, వీరాబత్తుల సత్యనారాయణ, సోమిశెట్టి శ్రీను, గాదే సాయి, చిటికిమిల్లి నాగేష్, చింతల నాగరాజు, దాసరి బూరియా, ఆకుల శ్రీను, అలగంజి చిటిబాబు, గుండెపు కృష్ణవేణి, బుద్దన చంటి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వడ్డీ రఘురామ్ నాయుడు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ సమిష్టిగా పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. కైకాల శ్రీను గారు మండల నాయకత్వంలో మండలం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసేలాగా మనందరం కష్టపడి పనిచేస్తామని కూడా మీ అందరికీ చెప్పుకుంటూ, మనలో ఎటువంటి వర్గ భేదాలు ఏమి లేవు. మనదంతా ఒకటే వర్గం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వర్గం. మనది ఒకటే వర్గం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గం. మనదంతా ఒకటే వర్గం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వర్గం. మనకేమి బేసారాలు ఏమి లేవు. ఎవరైతే పెద్దలు కొట్టి సత్యనారాయణ గారు గతంలో ఈ పార్టీకి పనిచేశారో, గతంలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారో, ఆయన ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చి, ఇవాళ ఏదైతే ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే పెద్దలు ఉంటారో ఒక అడ్వైజ్ ఇచ్చే స్థానం, సూచనలు సలహాలు ఇచ్చే స్థానంలో ఆయన పిఎస్సి నెంబర్గా తీసుకుని తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా నా పేరు ప్రకటించడం జరిగింది. కాబట్టి మన అందరం కూడా పార్టీ కోసం పనిచేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 2027, 28, 29 ఎప్పుడు ఎలక్షన్ జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన గెలిపించే బాధ్యత మీరు, మేము, మనందరం తీసుకుందాం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో జెండా ఎగరవేయటానికి మీరు, మేము అందరం కలిసి అడుగులేసి ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే రకరకాలుగా ఏదైతే ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతుందో ఇవాళ అంతా మనం చూసాం. అదే తిరుపతి లడ్డు విషయంలో కానీ, అలాగే రైతుల విషయంలో కానీ, అలాగే ఇలా పేద విద్యార్థుల విషయంలో కానీ, అలాగే ఏదైతే అక్కచెమ్మల విషయంలో కానీ, ఇవాళ కాపు నేస్తం కానీ, ఇవాళ ప్రతి మహిళకి 18 ఏళ్ళు నిండితే 1500 రూపాయలు చొప్పున ఇస్తా అన్నారు. ఇవాళ వరకు ఎంతమంది మహిళలకు ఇచ్చారో దానికి లెక్కపత్రం లేదు. ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఇవాళ సూపర్ 6 సూపర్ సక్సెస్ అని చెప్తున్నారు. లేని ఉన్నట్టు ఉంది లేనట్టు చెప్పే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. ఇవాళ అత్యున్నతమైన న్యాయస్థానం ఏదైతే సుప్రీంకోర్టు ఉందో, సుప్రీంకోర్టు ధర్మానుసారం కలగ చేసుకుని ఇవాళ అది అందులో పందికొవ్వు లేదు, చేపల ఆయిల్ లేదు, వెజిటబుల్ ఆయిల్ ఉందని చెప్పారు. మళ్ళీ ఇప్పుడేం చెప్తున్నారు, రసాయనికాలు కలిసినాయి అని చెప్తున్నారు. సిబిఐ రిపోర్ట్లో ఆ డిటర్జెంట్లకు ఆయిల్ అని కనపడేది ఉంటే మీరు ప్రజలకు చూపించండి. మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ కోఆర్డినేటర్గా మన వడ్డీ రఘురామ్ గారిని నియమించడం జరిగింది. మేము గతంలో దాదాపు నెల 15 రోజుల క్రితం ఆయన నియమించగానే నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అలాగేనండి, మేము ఇలాగ ఇప్పుడు దాకా కొట్టి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో మేము పనిచేసాం. అయినప్పటికీ మా తాడేపల్లిగూడెం ఇన్ఛార్జిగా ఎవరు నియమిస్తే అలాగే పార్టీ నిబంధనల ప్రకారం పనిచేస్తారని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా
ఇప్పుడు ఆయన కొట్టి సత్యనారాయణ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను మొట్టమొదటిసారిగా ఫస్ట్ మా గ్రామం నుండి ఆదిపాడులో నుంచి రావాలని మా ఆదిపాడి కార్యకర్తలతో ఫస్ట్ ఇక్కడికి రావడం జరిగింది. ఒడ్డు రఘురామ గారి దగ్గరికి. ముందు మన గ్రామంలో సరి చేసుకుని మండలంలో ప్రతి విలేజ్కి వెళ్ళాలని నా కోరికతో ఉన్న మా పెండపాడు మండలంలో ఏ విలేజ్లో కూడా నేను చెప్పలేదు. ముందుగా మా గ్రామంలో నిన్న పొద్దుట మీటింగ్ చేసి అందరికీ చెప్పడం జరిగింది. అలాగే మా గ్రామస్తులందరూ కూడా గతంలో ఎలా ఉన్నారో అలాగా ఓ టీం నెంబర్గా 12 మంది కమిటీ ఉన్నాం. ఆ కమిటీకి నేను పిలిచి అందరూ కూడా రఘురామ గారికి సపోర్ట్ చేద్దామని అందరూ చెప్పడం జరిగింది. మన వైఎస్ఆర్ జగనన్న కుటుంబం మాది అంతాను. వైఎస్ఆర్ వడ్డీ రఘురామ గారికి పార్టీ కన్వీనర్గా ఇచ్చినందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. మా పార్టీ కార్యకర్తలతో కలిసి వడ్డీ రఘురామ గారిని మేము విజయవంతం చేసి మేము పార్టీని ఎన్నిదునిగా ఉండి మేమంతా వెనకాలండి నడిపిస్తామని, వడ్డీ రఘురామ గారికి మేము అంతా అనుకూలంగా ఉంటామని నేను వడ్డీ రఘురామ గారికి గత నెలలో ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. మేము కొట్టు సత్యనారాయణ గారు ఎంట ఎప్పటి నుంచో పార్టీ ఉన్నా లేకపోయినా ఆయన ఎంట తిరిగాం. కానీ జగన్మోహన్ రెడ్డే మాకు గుర్తొస్తాడు. ముందు ఇక్కడ ఎవరున్నా సరే జగన్మోహన్ రెడ్డి ఎటుంటే అటు మేము ఉంటాం. దానికి అది టికెట్టు వడ్డీ రఘురామ గారికి ఇచ్చారు కాబట్టి ఆయన వెనకాల మేము ఉండి పార్టీ అంటే మాకు ఎంతో అభిమానం. ఆ అభిమానాన్ని మేము చాటుకుని ఇవాళ గత నెల మట్టి కూడా ఆయన మీద కొడిచేస్తున్నాం కదా అభిమానం మీద అది అటా ఇటా అని చూసి ఇంకా ఇవాళ తప్పని పరిస్థితిలో ఆ జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుని మేము రఘురామ గారి దగ్గరికి వచ్చాం. పెంటపాడు మండలం అలంపురంలో శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మహాదాత కొలునువాడ పెదకృష్ణంరాజు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8న శ్రీ వెంకటరమణ సేవా సదనం నిర్మాణం కోసం సాధు గో అశ్వ గజ సహిత చతుర్వేద పూర్వక భూమి శాంతి మహాయజ్ఞం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. రాష్ట్రంలోనే భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టబోతున్నారు. పనులు శరవేగంగా సాగుతున్నాయి. అలంపురంలో జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న 5 ఎకరాల భూముల్లో టీటీడీ దేవస్థానం నమూనాలో భారీ వెంకటేశ్వర స్వామి ఆలయం, 100 పడకల ఆసుపత్రి, వృద్ధాశ్రమం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, యాత్రికుల కోసం యాత్రికుల విశ్రాంతి హాలు, టాయిలెట్లు ఒకే ప్రాంగణంలో నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ స్థలంలో భూశాంతి మహాయజ్ఞం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. అందుకోసమే యజ్ఞశాలను నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 8న తలపెట్టిన ఈ కార్యక్రమం గురించి విస్తృత ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆ రోజున జరగబోవు కార్యక్రమాల గురించి కార్యక్రమ నిర్వాహకులు కొలనవాడ పెదకృష్ణంరాజు టీసీసీ న్యూస్తో మాట్లాడారు. కార్యక్రమాల వివరాలను ఇలా వివరించారు. శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటరమణ సేవా సదనం అనే ప్రాంగణం 5 ఎకరాల ప్రాంగణంలో మరి ఈ నెల 8వ తారీఖు మరి ఆదివారం ఎల్లుండి ఆదివారం మరి ఒక మహోన్నత యజ్ఞం ఇక్కడ తలపెట్టాం. 250 గోవులతోటి, అలాగే 11 అశ్వాలతోటి, వృషభాలతోటి, 60 మంది వేద పండితులతోటి ఇక్కడ హోమాలు జరుగుతాయి. అలాగే 50 మంది స్వామీజుల పీఠాధిపతులు, యతీశ్వరులు మన ఈ వెంకటరమణ సేవా సాధనంకి వచ్చి మరి తమ ప్రవచనాలు కూడా ఇక్కడ అందిస్తారు. అలాగే ఈ ప్రాంగణంలో మనకి ఈ హోమాలు 9 హోమాలు జరుగుతాయి ఇక్కడ. అలాగే 250 గోవుల మధ్యలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంత దూరం నుంచి ఎంతమంది భక్తులు వచ్చినా ఈ గో దర్శనం, అలాగే హోమాల దర్శనం, అలాగే స్వామీజుల దర్శనం, అలాగే 11 గంటల నుంచి మేము సుమారు 50-60 వేల మందికి ఇక్కడ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఆ మనకి ఇవన్నీ దర్శనం చేసుకుని స్వామీజుల పీఠాధిపతులు ఈ భగవంతుడి ఆశీస్సులు పొంది అన్నప్రసాదం స్వీకరించి అందరూ వెళ్ళాలని కోరుకుంటున్నాం. తర్వాత 4:30 నుంచి 5 గంటల వరకు సుమారు సాంస్కృతిక కార్యక్రమాలు, 6 గంటల నుంచి హరే శ్రీనివాస కోలాట భజనం, 1200 మందితోటి హరే శ్రీనివాస కోలాటం మరి భక్తిరస పాటలతోటి ఇక్కడ కోలాటం చేయడం జరుగుతుంది. కృషి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన తాడేపల్లిగూడెం మండలం పెద్ద తాడేపల్లిగూడెంకి చెందిన జాలాది రమ్యశ్రీ ఇటీవల విడుదలైన గ్రూప్ 1 ఫలితాల్లో మెరిసిన ఆమె నిరుపేద కుటుంబంలో జన్మించారు.
తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల సహకారంతో గ్రూప్ 1లో జైకేతనం ఎగరవేసి రాష్ట్ర ఇన్కమ్ ట్యాక్స్ సహాయ కమిషనర్గా ఎంపికయ్యారు. శుక్రవారం తాడేపల్లిగూడెం గ్రామ సర్పంచ్ పోతుల అన్నవరం, పంచాయతీ సెక్రటరీ రఘు, జాలాది రమ్యశ్రీని గ్రామం సచివాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అత్తింటి సోమరాజు, ఎంపీటీసీలు కరుటు గోవిందరాజు, పనుమర్తి వీర వెంకట సత్యనారాయణ, పడమట వెంకటేశ్వర స్వామి, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ పోతుల అన్నవరం మాట్లాడుతూ పెద్ద తాడేపల్లిగూడెం గ్రామం నుంచి గ్రూప్ 1 ఆఫీసర్గా సెలెక్ట్ అయిన జాలాది రమ్యశ్రీని అభినందించారు. పెద్ద తాడేపల్లి గ్రామంలో ఉన్నటువంటి జాలాది రమ్యశ్రీ గ్రూప్ 1 పరీక్షలో సత్తా చాటి అసిస్టెంట్ కమిషనర్ సేల్ ట్యాక్స్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. మా గ్రామం తరపున, మా గ్రామ పంచాయతీ తరపున చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఆయన యొక్క తల్లిదండ్రులు, ఆవిడ యొక్క తల్లిదండ్రులు మరి జాలాది కుటుంబరావు గారి దంపతులు ఇద్దరు కూడా సామాన్యమైన కుటుంబంలో జన్మించి ఉన్నారు. కుటుంబరావు గారు ప్రైవేట్ కాన్వెంట్లో డ్రైవర్గా, అలాగే తల్లిగారు రమ్యశ్రీ తల్లిగారు అంగన్వాడీ వర్కర్గా పనిచేస్తూ ఉన్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు కూడా మరి గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా ఎంపికైనటువంటి సందర్భం చాలా సంతోషకరం. మరి ఈనాడు ఆ కుటుంబానికే కాదు, మా గ్రామ పంచాయతీకి, మా గ్రామానికి కూడా చాలా గర్వకారణం. ఆవిడ రేపు రాబోయే మరి లక్ష్యం సివిల్స్ను మరి సాధించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. చాలా సంతోషపడ్డాం. ఇవాళ మా గ్రామానికి చాలా ఎంతో గారం అంతా కూడా ఎంతో ఆనందంగా గర్విస్తూ ఉన్నాము. ఎందుకంటే స్టడీస్ కూడా మా గ్రామంలోనే శ్రీరామ కాన్వెంట్లో మరి చదువును అభ్యసించి పై స్థాయి చదువులకి ఎదిగి ఈనాడు ఇంత స్థాయికి ఎదిగినటువంటి మరి రమ్యశ్రీ గారిని చాలా మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి ఇంకా ఎదగాలని చెప్పేసి ఈ గ్రామం తరపున, మా గ్రామ పంచాయతీ తరపున మరి అందరం కూడా మరి అభినందిస్తున్నాం. ఆవిడకి ఆశీస్సులు కూడా అందజేస్తూ ఉన్నాం. నేను గ్రూప్ 1లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్కి సెలెక్ట్ అయ్యాను. ఈ విజయం వెనుక నేను ముందుగా అయితే మా పేరెంట్స్నే పెడతాను. వాళ్ళు సామాన్యులైనప్పటికీ ఇంత పెద్ద చదువు నన్ను చదివించారు. అలాగే మెయిన్గా నాకు కొంచెం ఇంకా ఆర్థికంగా కానీ లేకపోతే ఎడ్యుకేషన్లో కానీ ఇంకా సపోర్ట్ చేసింది మాకు ఫ్యామిలీ వెల్ విషర్ ఉన్నారు. వాళ్ళు వెల్లమెల్లిలో దండమూడి రమేష్ గారు అండ్ సురేంద్ర గారు, వాళ్ళు కూడా ఎంతగానో సహాయం చేశారు. నా మొదటి అడుగులో వాళ్ళు సహాయం చేశారు. వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ అభినందించిన వీళ్ళందరికీ, ప్రెసిడెంట్ గారికి, సర్పంచ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. అలాగే నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే పేరెంట్స్ మెయిన్గా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారో వాళ్ళని చదవడానికి ఎంకరేజ్ చేయండి. అండ్ పిల్లలు కూడా చదువు మీద ఎక్కువ ఫోకస్ చేసి ఇంకా ఉన్నత స్థాయిగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు చిన్న విరామం. రండి, దర్శించండి, ధర్మ పరిరక్షకులు కండి. శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్, అలంపురం, పెంటపాడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. సాధు, గో, అశ్వ, గజ సహిత చతుర్వేద పూర్వక భూశాంతి మహాయజ్ఞం. తేదీ 8/2/2026 ఉదయం 4:25 నుండి రాత్రి 8 గంటల వరకు. 250 గోవులు, 11 అశ్వములు, గజ, వృషభములతో 50 మంది పీఠాధిపతులు, స్వామీజీలు, గణపతి, మహాసుదర్శన, ధన్వంతరి, శ్రీరుద్ర, చండీ, సర్వదేవత ఆవాహన, అర్చన, చతుర్వేద పారాయణలతో 60 మంది వేద పండితులతో నవకుండాత్మక హోమములు, యజ్ఞములతో ఈ భూశాంతి మహాయజ్ఞం నిర్వహించబడును. సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు 1200 మందితో కోలాట నృత్య ప్రదర్శన జరుగును. ఉదయం 11:30 నుండి అన్న ప్రసాద వితరణ నిర్వహించబడును. అందరూ ఆహ్వానితులే. నిర్వహణ డాక్టర్ కొలనువాడ పెదకృష్ణంరాజు, ఫౌండర్ అండ్ చైర్మన్, శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్, అలంపురం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం,
జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. శ్రీ భూ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కుంచెనపల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రథమ తిరుకళ్యాణ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రాజమహేంద్రవరం పట్టణ వాస్తవ్యులు, వైఖాసన ఆగమ పండితులు పాణంగిపల్లి సత్య పవన్ కుమార్ ఆచార్యులు బ్రహ్మత్వంలో ఆలయ ప్రధాన అర్చక స్వామి పెద్దింటి సాయి హరీష్ పర్యవేక్షణలో ఆలయ చైర్మన్ దాసరి మల్లికార్జున కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం 7 గంటల నుండి శ్రీ హనుమత్ వాహనం, సీతా లక్ష్మణ సమేత రామ హోమం గంధ సతీష్ దంపతుల సౌజన్యంతో జరిగింది. శుక్రవారం ఉదయం మూలమూర్తులకి అభిషేకం, అష్టలక్ష్మి హోమం పేరూరి రవికుమార్ దంపతుల సౌజన్యంతో జరిగింది. అనంతరం 11 గంటల నుండి మోహిని తిరుక్కోళం కొవ్వూరు నాగేంద్రరెడ్డి దంపతులు, దాసరి గనిరాజు దంపతుల సౌజన్యంతో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య బ్రహ్మోత్సవ కైంకర్యాల్లో 5 రోజులు జరిపేటువంటి ఈ బ్రహ్మోత్సవ దీక్షా కార్యక్రమములలో 3వ రోజు శుక్రవారము దివ్యమైనటువంటి పూర్ణ స్నపన తిరుమంజన కార్యక్రమం, అలాగే యాగశాలలో ప్రధానమైనటువంటి హోమ కార్యక్రమాలు, 108 ప్రధానమైనటువంటి విష్ణు మంత్రముల చేత హోమ కార్యక్రమము, అష్టలక్ష్మి ప్రధాన మంత్ర హోమాన్ని పరిపూర్ణంగా గావించుకుని నేటి రోజున స్వామివారు లోకాన్నంతటికీ వైభవాన్ని అనుగ్రహించేటువంటి రూపంగా కోరిన కోరికలు తీర్చేటువంటి ఈ భూమండలంలో అమ్మవారు అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ ఇంకనూ మనకి ఏదైనా లోటు కలుగుతుందేమో అని అమ్మవారే మాతృరూపంలో భూమి మీద ఉన్నది అన్నారు. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. స్థానిక ఎస్ఐ బాదం శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు. చైర్మన్ శ్రీరంగం అంజీ నేతృత్వంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం అన్నదానంలో పాల్గొన్నారు. మార్చి 12వ తారీఖు నుంచి జరిగే అమ్మవారి జాతర నిమిత్తం అప్పారావుపేట గ్రామస్తులు ₹1,00,000 విరాళాన్ని ఆలయ చైర్మన్ శ్రీరంగం అంజిబాబుకు అందజేశారు. పెద్ద తాడేపల్లికి చెందిన ఆలపాటి శేఖర్ ₹50,000, ₹116, శీలం శెట్టి శివదుర్గా ప్రసాద్ జాతరకి ₹50,000, తాడేపల్లిగూడెం గ్రామస్తులు 33వ వార్డుకి చెందిన మారిశెట్టి కృష్ణ బాలాజీ ₹5,000 ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. శ్రీరంగం అంజిబాబు ఆధ్వర్యంలో ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ,
మల్లికార్జున శర్మ అర్చకత్వంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ఈ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీరంగం అంజీ, ఈవో చంద్రశేఖర్, పట్నాల రాంపండు, నరపురెడ్డి దొరబాబు, కళ్యాణం రామచంద్రరావు, కాళ్ళ గోపీకృష్ణ, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, పాపోలు గోపాలం, పాతూరు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి శుక్రవారం పూట అమ్మవారిని దర్శించుకోవడం ఎంత హ్యాపీగా ఉందంటే అది మాటలు చెప్పలేనిది. నాకు 2015 నుంచి తాడేపల్లిగూడెంలో ఎప్పుడైతే రూరల్ పోలీస్ స్టేషన్కి వచ్చానో అప్పటి నుంచి కూడా నాకు పరిచయం ఉంది. అమ్మవారి యొక్క కృప ఈ తాడేపల్లిగూడెం ప్రజల మీద ఉండడం వల్ల ఈ రోజు చూస్తుంటే ఆ ఇంద్రకరాద్రి మీద ఉన్నటువంటి అమ్మవారు ఎలాగైతే ఉన్నారో అదే రూపంలో ఇక్కడ బలిసమ్మ తల్లి వారు, అట్లాగే భీమవరంలో మొగళమ్మ తల్లి వారు ఒకే ఆ యొక్క ప్రజలకు అమ్మవారికి ఆశీస్సులు ప్రజల మీద ఉండడం వల్ల ఈ రోజున ఇంత ప్రతిరోజు కూడా అంగరంగ వైభవంగా ఈ రోజున అమ్మవారి ఇక్కడ ఉండి ప్రజలకి సేవలు ఇస్తా భక్తులకి ఆశీస్సులు ఇవ్వడానికి అమ్మవారి కొలువే ఉన్నట్టు చూస్తాను. చాలా హ్యాపీగా ఈ మాటల్లో వర్ణించలేదు విషయం, అది మాటలో వర్ణించలేము. ఇంతమంది చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క జాతర విషయానికి వస్తుంటే ఆ రోజున పూర్వకాలంలో ఆ మహిషాసురుని చంపడానికి అమ్మవారు సుమారు 9 రోజులు అన్ని రకాల శక్తులను ఉపయోగించి పోరాడి ఒక చెడుపై మంచి విజయం సాధించింది. అంటే దుష్టశక్తిని ఎలా నిర్మూలించాలో అమ్మవారు మనకు ఒక సిస్టమేటిక్ వేవ్గా చేసేసింది. అట్లాగే ఈ రోజున దాన్ని మనం ఇక్కడ అనుభవించుకుంటే రేపు జరిగే జాతర ఉత్సవంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ మన చైర్మన్ గారు కానీ అంజుబాబు గారు మిగతా సభ్యులందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేషన్ చేయడానికి ప్రతిరోజు ఒక డిపార్ట్మెంట్ పిలిపించి అమ్మవారి యొక్క జాతర ఎలా చేయాలి, అన్ని డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క సహకారం ఎలా ఉండాలని డైరెక్ట్గా వాళ్ళు మనకి పైకి అమ్మవారి యొక్క సేవ కోసం వచ్చినట్టు చేస్తున్నారు. తర్వాత మన యొక్క బాధ్యతను కూడా మనకి చెప్తున్నారు. సంతోషం. నిజంగా చెప్పాలంటే దీంట్లో ప్రతి ఒక్కరి పాత్ర కూడా చేయాలి. అన్ని డిపార్ట్మెంట్ వారు కూడా వాళ్ళ యొక్క పాత్ర వాళ్ళు చేస్తూ ప్రజలకి అమ్మవారు ఆశీస్సులు ఉంచేలాగా మనం కూడా కష్టపడి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేకుండా జరగాలి బాధ్యత మాకుంది. డెఫినెట్గా మా పై ఆఫీసులు దృష్టిలో పెట్టి డెఫినెట్గా చేస్తాం. ఇది ఒక పూర్వజన సుకృతం మాట. రాబోయే మార్చి 12 నుంచి మార్చి 27వ తారీఖు వరకు జరుగు అమ్మవారి యొక్క జాతర మహోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ముఖ్య ఉద్దేశంతో శ్రీరంగం అంజబాబు గారి ఆధ్వర్యంలో అలాగే మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయమ్మా. ముఖ్యంగా మొన్నటి వారం రోజున అమ్మవారి యొక్క దాతల సహాయ సహకారం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ వారం కూడా దాతల సహాయ సహకారం అలాగే ఆలయ కమిటీ వారి సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మొన్నటి వారాన మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు రావడం జరిగింది. ఎందుకంటే జాతర మహోత్సవం ఒకరి వల్ల ఏది కాదు, అందరూ కలిసి అయితేనే జరిగే జాతర మహోత్సవం. అందులో భాగంగా ఈరోజు మాకు అనువుగా ఏ విధంగా కావాల్సి ఆ విధంగా చేసే డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంటు ఏ కార్యక్రమం జరిగినా బలిసమ్మ తల్లి జాతర కానీ అలాగే బలిసమ్మ తల్లి ఉత్సవాలు కానీ ఏ విధంగా జరిగినా మాకు సహాయ సహకారాలు అందిస్తున్న డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అలాంటి డిపార్ట్మెంట్ వారి చేతుల మీదకి ఈరోజు అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. శ్రీ బలిసమ్మవారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సహకారాలతో పట్టణ ప్రజలు పురప్రముఖులు సహకారాలతో ఈ 12 సంవత్సరాల తర్వాత జరిగే జాతర మహోత్సవ కార్యక్రమం ఈ సంవత్సరం మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు జాతర మహోత్సవ కార్యక్రమం జరిపించబడుతుంది. ఈ జాతర మహోత్సవ కార్యక్రమానికి బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాకు నేనున్నానని చెప్పి మా ముందుండి నడిపిస్తున్నారు. వారు మన అప్పారావుపేట గ్రామ ప్రజలు తరపున ఈ జాతర కార్యక్రమానికి ₹1,00,000 విరాళం ప్రకటించారు. అలాగే చెక్క వెంకట రామరమణమూర్తి గారు ₹55,566 ప్రకటించారు. అలాగే ఆలపాటి శేఖర్ గారు పెత్తాడిపల్లి ₹50,116 అమ్మవారి జాతర కార్యక్రమానికి విరాళం అందించారు. అలాగే శీలం శెట్టి శివదుర్గ సూర్యప్రసాద్ గారు ₹50,000 అమ్మవారికి విరాళం ప్రకటించారు. వారందరికీ కూడా అమ్మవారు ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలగజేయాలని. శ్రీ బలిసమ్మ తల్లి ఆలయంలో ప్రతి శుక్రవారంలో భాగంగా ఈ శుక్రవారం భక్తుల సహకారంతో మా ఆలయ నిర్వాహకుల సౌజన్యంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తాడేపూడెం పట్టణ ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి జాతర మహోత్సవం రేపు మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజలి గారి ఆధ్వర్యంలో తాడేపూడెం పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు వివిధ వర్గాలు, వ్యాపార వర్గాలు, ఉద్యోగ వర్గాలు అలాగే అన్ని వర్గాలు కలిపి పెద్ద ఎత్తున దైవజ్ఞులతో నిర్ణయించినటువంటి ఈ జాతర మహోత్సవం పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు కానీ బలిహరణ కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వ్యయ ప్రయాసాలతో చేశారు కాబట్టి ఇవన్నీ కూడా జరగాలంటే పట్టణ ప్రజలందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ
తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ మరియు ఇతర కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మికులకు మంచి రోజులు వచ్చాయని తెలిపారు. గురువారం అమరావతిలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం, వారి సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, సీఎంఓ కార్యదర్శి కార్తికేయ మిశ్రా, కమిషనర్ గంధం చంద్రుడితో సమావేశం జరిగిందన్నారు. గత ప్రభుత్వంలో కార్మికులకు అమలవుతున్న విధానాలు రద్దు చేసి సంక్షేమ కార్యక్రమాల పునరుద్ధరణ గురించి సమావేశం జరిగిందన్నారు. 40 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికులకు మెడికల్ చెకప్లు, కార్మికులకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఆరోగ్యశ్రీ పరిధి దాటితే వైద్య సేవలు అందించాలని, భవన నిర్మాణ కార్మికులకు అభివృద్ధి, సంక్షేమం, ఆరోగ్యంపై దృష్టి పెట్టి వారికి సేవలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని అన్నారు. నిన్నటి రోజున గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో జరిగే సంక్షేమ కార్యక్రమాల గురించి ఒక రివ్యూ మీటింగ్ జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిలిపివేసిన భవన నిర్మాణ కార్మికులకి సంబంధించి నిలిపివేసిన పథకాలని పునరుద్ధరించేలాగా ఒక కార్యాచరణ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా గతంలో మ్యారేజ్ గిఫ్ట్ 40,000 దాన్ని పెంచి ఇవ్వమని చెప్పారు, అది బోర్డుకే వదిలేశారు. అలాగే మెటర్నిటీ అంటే ప్రసూతి 20,000 ఉండేది, దాన్ని కూడా బోర్డుకి పెంచమని చెప్పారు. న్యాచురల్ డెత్కి 60,000, అలాగే ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ అంటే మరి దానికి 20,000, అలాగే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కార్మికుల పిల్లలందరికీ కూడా ఈ దీంట్లో ఏ విభాగాల్లో ఎవరికైతే కావలసినట్టుగా మరి ఎల్ఎన్టీని కానీ, రిలయన్స్ కానీ, అలాగే ఎన్సిసి కానీ వివిధ కంపెనీల ద్వారా శిక్షణ ఇవ్వాలన్న తలంపుతోటి స్కిల్ డెవలప్మెంట్, అలాగే హెల్త్ చెకప్ 7 లక్షల మందికి దాదాపుగా 40 సంవత్సరాలు దాటిన వయసు కలిగిన వ్యక్తులకి హెల్త్ చెకప్ చేసి ఆరోగ్యశ్రీలో 2,50,000 దాకా లిమిట్ ఉంది కాబట్టి అది ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మిగిలిన అమౌంట్ కానీ, అలాగే ఏదైతే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఉందో అది కూడా అప్లై అయ్యేలాగా చేద్దామని చెప్పడం జరిగింది. మరి భవన నిర్మాణ కార్మికుల తరఫున ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, BBGRMAG చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని CITU జిల్లా కార్యదర్శి కర్రేట్ల రామకృష్ణ పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం పండ్ల మార్కెట్ జెట్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్ పండ్ల మార్కెట్ జెట్ యూనియన్ ఆఫీసులో జవ్వాది శ్రీను అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి CITU జిల్లా కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, CITU పట్టణ కన్వీనర్ జవ్వాది శ్రీను హాజరై మాట్లాడుతూ కేంద్ర కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12వ తేదీన ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి తట్టాగుట్టి పెద్దిరాజు, కాయల ప్రసాద్, సారిక శ్రీను, పుట్ట యేసు, మద్దూరి ఆనంద్, సుబ్బాడ రాంపండు, సుంకర శ్రీను, బాసంశెట్టి శ్రీను, సుబ్బాడ చిన్న, సన్యాసిరావు మరియు పండ్ల మార్కెట్ జెట్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. 2014 ఎన్నికల ముందు ఈ దేశానికి మేము అధికారంలోకి వస్తే అత్యధికం తీసుకొస్తామని, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తానని ప్రగల్భాలు పలికి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశాన్ని చిన్నభిన్నం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం, BJP ప్రభుత్వం 4 మంచం కోళ్ళుగా తయారు చేసి యజమానులకి, కార్మికులకి కట్టు బానిసలుగా చేసే ప్రక్రియను చేపడతా ఉంది. దీనిని మేము CITగా ఖండిస్తూ ఉన్నాం. దీని మీద రేపు 12వ తారీఖున జరగబోయే సమ్మెలో వీళ్ళందరినీ ఐక్యం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి తగు బుద్ధి చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం.
2019లో రెండోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను మార్పు చేస్తూ 4 లేబర్ కోడ్లుగా విభజించడం జరిగింది. దానికి సంబంధించి ఈ నెల 12వ తేదీన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 13 కార్మిక సంఘాలు అలాగే CITU కూడా సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఈ బడా పెట్టుబడిదారులు కార్పొరేటర్లకు అనుకూలంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఈ చట్టాన్ని CITUగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందులో భాగంగా ఈ నెల 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పండ్ల మార్కెట్ జట్టు వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. శుక్రవారం బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సిరిగినేడి విజయకృష్ణ ఆధ్వర్యంలో బార్ అసోసియేషన్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతానికి చెందిన అడ్వకేట్ స్వప్న ఆస్తి తగాదాల విషయంలో సొంత సోదరుడి చేతిలోనే హత్యకు గురి కావడం బాధాకరమని నిరసన వ్యక్తం చేశారు. ప్రజలకు న్యాయం చేసే ఎంతో గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతున్నామని, అయితే ఇదే క్రమంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇటువంటి హేయమైన చర్యలు జరగకుండా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పెద్దగాడి భూపాల్, పి గోపాల్ చౌదరి, ఎం జగదీష్, ఎం సత్యవాణి, ఇందిర, వి తేజ, సౌదామిని, ఝాన్సీ, ఎం వెంకటరత్నం, కోటేష్, ఎం సత్యనారాయణ, మద్దా శ్రీనుబాబు, ఈ ఫరూద్, డి వీరాస్వామి, శేఖర్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. చేవెళ్ల గ్రామానికి చెందినటువంటి మహిళా న్యాయవాది స్వప్నని అత్యంత కిరాతంగా వారి సోదరుడు ఆస్తి విషయంలో ఆమెను చంపడం జరిగింది. ఈ విషయకరమైనటువంటి దురదృష్టకరమైన విషయం ఇది. ఈ సమాజంలో మరి ఏ విధంగా మరి ముందుకు పోతుందన్నది చాలా దురదృష్టకర విషయం ఇది. దీన్ని మనందరం కూడా సమాజంలో ఖండించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అదే కాకుండా మహిళా న్యాయవాదులకి కానీ న్యాయవాదులకు కానీ న్యాయవాదులకి రక్షణ చట్టం అనేది పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చి మరి న్యాయవాదులకి రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. దీన్ని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి న్యాయవాదులందరూ ఏకతాటిపై పోరాడి ఈరోజు స్వప్నకి జరిగింది, రేపొద్దున్న మరో మహిళకి జరుగుద్ది. ఈ విధంగా జరగకుండా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావాల్సిందని మేము తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ తరఫున ఈ నిరసనతో పాటు శ్రద్ధాంజలి, ఆమె కుటుంబానికి శ్రద్ధాంజలి కూడా ఘటించాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఈరోజు ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం. మా సహతోటి న్యాయవాది, మహిళా న్యాయవాదికి ఇలా హత్య జరగడం మేము చాలా దుఃఖిస్తున్నాము. అత్యంత గౌరవనీయమైన అడ్వకేట్ ప్రొఫెషన్లో ఉండి కూడా అది మహిళకు ఇలాగా హత్య గురి చేయడం మేము చాలా చింతిస్తున్నాము. మేము అడ్వకేట్స్ అందరికీ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలి, చట్టాలని ముందుకు నడిపించే న్యాయవాదుల్ని కూడా ఇలాగా శిక్షించడం, అలాగే హత్యలు చేయడం చాలా బాధాకరం. అలాగే సమాజానికి కూడా మంచి నడవడిక కాదు. కాబట్టి మేము ప్రొటెక్షన్ యాక్ట్ ప్రత్యేకంగా కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రం చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న మహిళా న్యాయవాది స్వప్న హత్యకు గురి కావడం అనేది చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు న్యాయవాదుల మీద తరచుగా దాడులు జరుగుతున్నాయి. మహిళా న్యాయవాదులు కానివ్వండి, అలాగే పురుష న్యాయవాదుల మీద కూడా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి. దాడుల వల్ల కొన్ని కుటుంబాలు వాళ్ళని వ్యక్తులను కోల్పోవడం వల్ల రోడ్డు మీద పడుతున్నాయి. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఖండిస్తూ న్యాయవాదులకి ప్రత్యేకంగా రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పేసి గతంలో కూడా డిమాండ్ చేసింది. ఈ సంఘటన దాన్ని మరింత బలోపేతం చేస్తుంది. కాబట్టి వెంటనే న్యాయవాదుల కోసం రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ స్వప్న హత్యని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. స్వప్న అనే అమ్మాయిని, లేడీ అడ్వకేట్ని, 34 సంవత్సరాల వయసు, అతి చిన్న వయసులో ఆమెని సొంత సోదరుడే ఆస్తి తగాయిదాల మీద అత్యంత దారుణంగా గొంతు కోసి చంపడం చాలా విషాదకరమైనటువంటి విషయం. దీన్ని ఖండిస్తూ మేమంతా లాయర్ల ఐక్యత వర్ధిల్లాలని, అడ్వకేట్స్కి ప్రత్యేక చట్టం ఒకటి రావాలని, అడ్వకేట్స్ వైపు ఎవరైనా కన్నెత్తి చూసినా, దుర్భాషలాడినా, వాళ్ళపై ఏమైనా అఘాయిత్యాలు జరిపినా కఠినమైన శిక్షలు అమలు జరగాలని కోరుకుంటూ ఈ నిరసన కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుందండి. దీనికి సహకరించిన న్యాయవాదులందరికీ కృతజ్ఞతలు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో 3, 4, 5, 6, 16 వార్డులను మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు పర్యవేక్షించారు.
యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే వేగవంతం చేయడం కోసం మున్సిపల్ సిబ్బందిని నోడల్ ఆఫీసర్లుగా ప్రతి సచివాలయానికి కేటాయించారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు క్షేత్ర పర్యటనలో ఉండి సచివాలయ సిబ్బందితో సర్వే పూర్తి అయ్యేలా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ సర్వే ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతుందని, ప్రజలందరూ ఈ సర్వే చేయించుకోవాలని, ఇంటికి వచ్చే ఉద్యోగులకు సహకరించాలని తెలియజేశారు. 3వ వార్డు వేకర్స్ కాలనీ ఏరియాలో మున్సిపల్ కమిషనర్ సమక్షంలో డ్రైన్లో దోమల లార్వాల్ని చంపే స్ప్రేయింగ్ని చల్లించారు. ప్రజలందరూ పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలోని ప్రజలందరూ తమ ఇంటి పన్ను, కొళాయి పన్నులు బకాయిలు లేకుండా చెల్లించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది ఒకటి జరుగుతుంది. నిన్నటి నుంచి సెక్రటరీస్ అందరూ కూడా మీ ఇంటింటికి వస్తున్నారు. ఈ రోజు రేపు కూడా ఈ సర్వే కంటిన్యూ చేస్తాం. ఈ సర్వే యొక్క ప్రతిఫలం ఏంటంటే మీ యొక్క ఫ్యామిలీని మీరు ఐడెంటిఫై చేసి అసలు మీకు ఏం లోటు ఉంది, ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, మీ స్థితిగతుల గురించి సర్వేది. అంతకుముందు మీరు ఏం అపోహ పడక్కర్లేదు. అంటే మీకు ఏ రకంగా ప్రభుత్వం సాయం చేయాలి అనే ఉద్దేశంతో ఈ సర్వే జరుగుతుంది. కనుక మీరు వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కరెంటు బిల్లు, అలాగే క్యాస్ట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇలా 13 రకాల రికార్డ్స్ ఉన్నాయి. ఏదైతే మీకు అందుబాటులో ఉన్నాయో అన్ని జిరాక్స్లు తీసుకుని మీరు రెడీ పెట్టుకుని సర్వే వచ్చినప్పుడు మా సెక్రటరీలు అందరికీ కూడా సహకరించవలసిన ప్రజలందరికీ కోరుతున్నాం. ఈ సర్వే చేయించుకోకపోతే రేపు పొద్దున్న సంక్షేమ పథకాలు కానీ ఏదైనా పథకాలు కానీ ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు అర్హత పొందరు. ఏంటంటే సర్వేలో ఉంటేనే అర్హత వస్తుంది. అందు గురించి మీరు కంపల్సరీ కూడా ప్రతి ఒక్కరు కూడా ధనికులు, పేదవారు అందరూ కూడా ఈ సర్వేలో పాల్గొనాలి, సర్వే చేయించుకోవాలి. ధనికులుగా చేస్తారు, పేదవారుగా చేస్తారు. ఉన్న పొజిషన్ బట్టి సర్వే జరుగుతుంది. కనుక సర్వేలో అందరూ భాగస్వాములు అయ్యి ఈ సర్వే 100% సక్సెస్ అవడానికి మన తాడేపల్లిగూడెం పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరచడానికి ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో జరిగే హరే శ్రీనివాస్ కోలాట భజన దేవస్థానం తరపున తాడేపల్లిగూడెం చుట్టుపక్కల గ్రామాల్లో పట్టణంలో కోలాటం నేర్పించడం జరుగుతుందని కోలాటం గురువు రాయపురెడ్డి ధర్మారావు అన్నారు. గురువారం రాత్రి స్థానిక హౌసింగ్ బోర్డులో నూతనంగా కోలాటం నేర్చుకున్న బృందానికి గజ్జె పూజ నిర్వహించారు. అనంతరం నూతనంగా నేర్చుకున్న వారు కోలాటం వేశారు. ఈ సందర్భంగా గురువు ధర్మారావు మాట్లాడుతూ కోలాటం నేర్చుకున్న వారిని తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల్లో సందర్భంగా అక్కడికి తీసుకువెళ్లి కోలాటం వేయించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కాశీ, ఉడిపి వంటి పుణ్యక్షేత్రాల్లో కూడా తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. ఈ కోలాటం నేర్చుకున్న వారికి ఆధార్ కార్డు తీసుకుని రిజిస్టర్ చేయడం జరుగుతుందని తెలిపారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న బృందాలకు బ్రహ్మోత్సవాల సమయంలో కోలాటం వేసే అవకాశం కల్పిస్తారని తెలిపారు. 40 రోజులు దీనికి సంబంధించి శిక్షణ ఉంటుందన్నారు. సుమారు 10,000 సమాజాలు స్వామివారి కింద తయారవడం జరిగిందన్నారు. గురువారం నూతనంగా నేర్చుకున్న సమాజం వారికి గజ్జె పూజ నిర్వహించి విఘ్నేశ్వర పూజ చేయడం జరిగిందన్నారు. స్వామివారి ఆశీస్సులు వీరందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట రాంబాబు, కందుల విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కొన్ని సంవత్సరాల మట్టి కూడా అణగారిపోయిన మన సాంప్రదాయాన్ని వెలికితీసే విధంలో కోలాటం కార్యక్రమం. కోలాటం అందరికీ కూడా నేర్పి చిన్నపిల్లల కానించి పెద్దవారు అందరికీ కూడా ఈ కార్యక్రమం చూసి వాళ్ళకి ఉత్సాహం వచ్చి మళ్ళీ 2వ బ్యాచ్ తయారీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు హౌసింగ్ బోర్డులో అనేక బ్యాచ్ల్ని ఇక్కడ తయారు చేసి కోలాటం గురుగారైన ధర్మారావు, అలాగే మణికంఠ గారు, అలాగే గణేష్ గారు, వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి దుర్గారావు, వీళ్ళందరూ కూడా ఇక్కడ దూరం నుంచి వచ్చి మన సాంప్రదాయాన్ని, హిందుత్వాన్ని, హైందవ ధర్మాన్ని కాపాడాలి, ప్రజలందరికీ కూడా చేయాలని వాళ్ళ విలువైన సమయాన్ని మన ఇక్కడ అందరికీ ఇచ్చి ఈ హైందవ సంప్రదాయాన్ని కాపాడటం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరిగే దాస సాహిత్య ప్రాజెక్ట్ వారి హరే శ్రీనివాస కోలాట నృత్య కార్యక్రమాలు మన యొక్క దేవస్థానం తరపుని చుట్టుపక్కల అన్ని గ్రామాల్లోనూ పట్టణాల్లో కూడా ఈ విధంగా బ్యాచ్లు నేర్పించడం జరుగుతుంది. ఈ విధంగా నేర్చుకున్న వాళ్ళని తిరుమల తిరుపతి దేవస్థానం వారు అక్కడ జరిగే మెట్లోత్సవ, బ్రహ్మోత్సవ కార్యక్రమాలకు తీసుకువెళ్ళడం, అలాగే కాశీ, ఉడిపి ఇటువంటి పుణ్యక్షేత్రాలకు కూడా వాళ్ళు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా నేర్చుకున్న వారికి స్వామివారి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలాగే నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డ్స్, ఫొటోస్ తీసుకుని రిజిస్ట్రేషన్ సిస్టమ్ పెడతారు. ఈ రిజిస్టర్ అయ్యే వాళ్ళని బ్రహ్మోత్సవాల కాడికి పిలవటం, అక్కడ స్వామివారి సేవా కార్యక్రమం చేయించడం, అలాగే మన హైందవ సాంప్రదాయాన్ని పునరుద్ధరణ చేయటానికని ఈ విధంగా పూర్వ సాంప్రదాయాన్ని కూడా చూపించే విధంగా వీళ్ళకి డ్రెస్ కోడ్ కూడా స్వామివారే నిర్ణయించడం జరిగింది.
మంగళగిరి పద్మశాలి మహాసభ ఏప్రిల్ 26న నిర్వహిస్తున్నామని, మహాసభకు రాష్ట్రంలో పద్మశాలీలు పెద్ద ఎత్తున హాజరు అవ్వాలని ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం అధ్యక్షులు జగ్గారపు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శుక్రవారం తాడేపల్లిగూడెం జీనియా సమావేశం నిర్వహించి నూతన కమిటీని నియమించారు. రాష్ట్రంలో శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు ఉన్న అన్ని జిల్లాల ప్రాధాన్యత కల్పిస్తూ నూతన కమిటీ బాధ్యతలు వివరిస్తూ నియామక పత్రాలను విడుదల చేశారు. ఏప్రిల్ 26వ తేదీన మంగళగిరిలో జరుగు పద్మశాలి మహాసభను విజయవంతం చేయాలన్నారు. సుమారు 2 లక్షల మందికి పైబడిన సమీకరణ చేసి పద్మశాలి మహాసభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జగ్గరపు శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంఘ గౌరవ అధ్యక్షులు డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చిలుకూరి అంజిబాబు, సాయిరాం అప్పారావు, బండారు బెనర్జీ బాబు, బత్తుల ప్రసాద్, పప్పు రామకృష్ణ, కె మల్లేశం, ఇంధన వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా శ్రీ మునగపాటి వెంకటేశ్వరరావు గారిని, సీరపు సాయిరాం అప్పారావు గారిని తాడేపల్లిగూడెం రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్గా నియమిస్తున్నాము. ముఖ్య సలహాదారులుగా జీజీ మద్దిలేటి స్వామి, తాడిపత్రి, రాయలసీమ, వాదిని, అలాగే 3 ప్రాంతాలను కలుపుకునే విధంగా ఉత్తరాంధ్ర నుంచి కార్యనిర్వాహక అధ్యక్షులుగా శ్రీ పప్పు రాజారావు గారిని వారిని నియమించడం జరిగింది. ఈ యొక్క పద్మశాలి మహాసభని జిల్లా అధ్యక్షులందరూ, అలాగే ఈ ప్రాంతాల్లో నియమించిన రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రధాన కార్యదర్శులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా అందరూ కూడా భుజస్కంధాల మీద వేసుకొని అన్ని ఏరియాలు పర్యటన చేసి మారుమూల ప్రాంత గ్రామాల్లో కూడా ఉన్న పద్మశాలి సంఘాలను కలుపుకుంటూ విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాము. మన దాకా ఉన్న పార్టీలకు అతీతంగా మేమంతా కష్టపడి చేసాము. కానీ రాజకీయం పరంగా మాకు ఎటువంటి లబ్ధి ఇవ్వకుండా, ఒక సీటు కూడా రానివ్వకుండా చేశారు గత ప్రభుత్వం. సో మేము అందు గురించి ఏంటంటే అందరితో సామరస్యంగా ఒక ప్రజాగర్జన కింద సామరస్యంగా ఏప్రిల్ 26న మంగళగిరిలో ఒక పెద్ద కార్యక్రమం 2 లక్షల మందితో చేద్దామని మా ప్రెసిడెంట్ గారు విన్నపం ద్వారా మేమందరం మన మంగళగిరి మీటింగ్లో కూడా తీర్మానం చేసుకుని, ప్లస్ మీ పబ్లిక్ మీడియా ద్వారా మీరున్న ఛానల్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మీ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేసే విధంగా మా పద్మశాలు ఎవరైతే ఉన్నారో, సో మేము కూడా ఏంటంటే సానుకూలంగా ఈసారి వచ్చే ఎలక్షన్లకు అన్నా ఇప్పటి నుంచి కళ్ళు తెరుచుకొని ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో అన్నా కూడా మా పద్మశాలికి కొంచెం సీట్లు కేటాయించాలని, మా బలం కూడా మేము ఐక్యత ఏంటో చూపించాలి, చాటి చెప్పాలని ఉద్దేశంతో మా ప్రెసిడెంట్ గారు ఇక్కడ మీడియా నిర్వహించడం జరిగింది. కావున మీ మీడియా ద్వారా మేము చెప్పేది ఒకటే, అందరూ ఏప్రిల్ 26ని ఒకరోజు మాకు మాత్రం పద్మశాలికి కేటాయించండి. ప్రతి ఒక్కరు బంధువులు మన ఎవరైతే ఉన్నారో అందరూ ఏపీ, తెలంగాణలో అందరూ కూడా ఒకరోజు మాకు కేటాయించి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. స్థానిక ఏలూరు రోడ్డు కాలువగట్టు మీద వేంచేసి ఉన్న మహంకాళి అమ్మగుడి ప్రతిరూప దేవాలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త ఎగ్గిన నాగబాబు మాట్లాడుతూ ప్రతి వారం గురువారం, శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించాలన్నారు. శ్రీదేవి మహంకాళ అమ్మవారి జాతర మహోత్సవాలు 46 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా, దిగ్విజయంగా ఈ సంవత్సరం జనవరి 23తో పూర్తి చేయడం జరిగింది. దాన్ని సహకరించినటువంటి గ్రామ పెద్దలకి, మా మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఏలూరు కాలువగట్టును వేయించేసి ఉన్న శ్రీదేవి మహంకాళ అమ్మవారి నూతన ప్రతిరూప దేవాలయంలో ప్రతినిత్యం కూడా ధూపదీప నైవేద్యాలతో పాటు కుంకుమ పూజలు, అలాగే అభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆలయ అభివృద్ధి కోసం నిరంతరం కూడా కమిటీ వారు కృషి చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ నూతన దేవాలయం తాడేపల్లిగూడెం పట్టణంలోనే ఒక చక్కటి నిర్మలమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారు ఆశీస్సులు భక్తులు పొందే విధంగా దీన్ని తీర్చిదిద్దడానికి నిరంతరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. దానికి సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ,
ఏలూరు రోడ్లో వేంచేసి ఉన్న శ్రీ సిద్ధిబుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఆలయంలో గురువారం సంకటహర చతుర్దశి సందర్భంగా ఆలయ ధర్మకర్త ఏలి నాని ఆధ్వర్యంలో 100 లీటర్ల ఆవు పాలు పంచామృతాలతో అభిషేకం ఘనంగా నిర్వహించారు. ర్యాలీ శివరామకృష్ణ అత్యుగతంలో జరిగిన అభిషేకంలో లింగంపల్లి గాంధీ, పప్పొప్పుల కుమారస్వామి మరియు భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని తీర్థప్రసాదాలు స్వీకరించారు. శ్రీ మహాగణాధిపతయే రాధా సహస్రాణి పూర్ణ ఆరోగ్యమస్తు తథాస్తు సర్వదా జయోస్తు. అమ్మ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయండి అమ్మలాగా. ఓం యాని గాని జపాపాని ఓం శ్రీయకాంతాయ కళ్యాణ. అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని, మన వ్యవసాయాన్ని కాపాడాలని, రైతాంగాన్ని రక్షించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ద్వారకా తిరుమల మండలం ఎం నాగులపల్లిలో పాల కేంద్రం వద్ద పాడి రైతులు, మొక్కజొన్న రైతులు శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒప్పందం రద్దు చేసుకోకపోతే రైతాంగాన్ని సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కార్యదర్శి గుర్రం రాంబాబు, పాల రైతుల, మొక్కజొన్న రైతుల గారపాటి సత్యనారాయణ, బేముడలు ధర్మరాజు, మద్దిపాటి వెంకటేశ్వరరావు, పోలుకొండ నాగరాజు, పదిలం కృష్ణారావు, వీరవల్లి పండు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ ప్రభుత్వం అమెరికాతోటి ఒక వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్నట్టుగా చెప్తా ఉన్నది. ఈ వాణిజ్య ఒప్పందం భారతదేశ రైతాంగానికి తీవ్ర నష్టం కలిగించే ఒప్పందం. ఇటువంటి సుంకాలు లేకుండా అమెరికా నుండి పాలు ఉత్పత్తులు, అట్లాగే మొక్కజొన్న, సోయాబీన్లు, పత్తి, కూరగాయలు, పండ్లు అన్నీ కూడా ఎటువంటి సుంకాలు లేకుండా ఇక్కడ దిగుమతి చేసుకోవడానికి ఈ ఒప్పందం చేసుకోబోతా ఉన్నారు. అంతేకాకుండా మన దేశంకి అమెరికాకి వ్యవసాయ ఉత్పత్తులు పంపించాలంటే 18% సుంకాలు ఉంటాయని చెప్పేసి అమెరికా చెప్తా ఉన్నది. అంటే ఎటువంటి సుంకాలు లేకుండా అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్ని ఇవాళ భారతదేశానికి డంపు చేయడానికి ఇవాళ ఒప్పందం చేసుకుంటూ ఈ ఒప్పందం చాలా గొప్పదని చెప్పేసి ఇవాళ మోడీ ప్రభుత్వం చెప్తా ఉన్నది. అంటే మన వ్యవసాయాన్ని, మన రైతుల్ని దెబ్బతీసే విధంగా ఈ ఒప్పందం జరుగుతూ ఉన్నది. ఇది చాలా దుర్మార్గమైన ఒప్పందం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు రైతులు అంటే రైతుల కోసం రైతులు కాదు, ఈ దేశ ప్రజల్ని బ్రతికించే దాంట్లో అగ్రభాగాన్ని ఉన్నటువంటి రైతుల్ని దెబ్బతీస్తే ఈ దేశ ప్రజానీకం అందరూ కూడా దెబ్బతింటారు. అందుకోసమే ఈరోజు ఈ నెలలో 12వ తారీఖున రైతులకు సంబంధించిన, కార్మికులకు సంబంధించిన ఈ దేశంలో వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ 12వ తారీఖున దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో రైతులు, కార్మికులు అందరూ కూడా వీటిని వ్యతిరేకిస్తూ ఈ సమ్మెలో పాల్గొనవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. రైతులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయవలసిందిగా, ఏదైతే అమెరికా వాణిజ్య ఒప్పందం ఏదైతే చేస్తా ఉన్నారో వీటన్నిటికీ రైతులకి హాని చేసే ఒప్పందాలని వెనక్కి కొట్టేదానికి ఈ సమ్మె జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు అమెరికాకి సంబంధించిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా రైతులందరూ నిరసన కార్యక్రమం ఈరోజు ఈ సమ్మె నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఎమ్నాంగపల్లిలో పాల్గొనడం జరిగింది. నేను రైతుగా చెప్తున్నాను, కూరగాయలకి కానీ ఏదైనా పండ్ల రొట్టెలు కానీ సరైన ధర రాకపోతే మేము ఇబ్బంది పడుతుంటే ఈ టైంలో మన భారతదేశం అమెరికాతో వాణిజ్య ఒప్పందం కూర్చోవడం మాకు చాలా నష్టం కలిగించింది. ఇలా నష్టం కలిగితే మేము తీవ్రంగా దీన్ని ఖండించి భవిష్యత్తు రోజుల్లో ముందు తీసుకెళ్ళి ఈ కార్యక్రమాలను ఇంకా ఉధృతంగా చేసే విధంగా మేము ముందుకు రావాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు ఇక్కడ సరైన వస్తువులు లేవు, ఏదైనా రాయితీలు ఉండట్లేదు, సబ్సిడీలు రావట్లేదు. ఏమీ లేకుండా మేము ఈ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న ఈ టైంలో వాణిజ్య ఒప్పందం కూర్చుకోవడం ఇది చాలా రాంగ్ అని మేము భావిస్తున్నాం. స్థానిక పాతూరు 12వ వార్డులో ఎండిన తాడేపల్లి చెరువులో అకస్మాత్తుగా మంటలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పందించి అక్కడ యువకులు స్థానిక టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ దాట్ల జగన్నాథరాజు, బీజేపీ ఇన్ఛార్జ్ కంచెల్ల రాజా అగ్నిమాపక సిబ్బందికి తెలపడంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను ఆర్పారు. స్థానిక యువకులు దాట్ల జగన్నాథరాజు, కంచెల్ల రాజా సహకరించారు.
స్థానిక రామచంద్రరావుపేటలో శ్రీకృష్ణ యోగా ధ్యాన మందిరం ఉన్న శ్రీ అభయ గణపతికి మాఘ బహుళ చవితి సంకటహర చతుర్దశి సందర్భంగా ఆలయ అర్చకులు యువటూరు శశికాంత్ శర్మచే గురువారం రాత్రి పంచామృతాలు, వివిధ పళ్లరసాలు, సుగంధ ద్రవ్యాలతో ఏకాదశ అభిషేకం, సహస్రనామార్చన, అర్చన నిర్వహించారు. నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి మహామంగళహారతి ఇచ్చారు. తీర్థ ప్రసాదాల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మద్దల నాగపద్మ, నేలప్రోలు శ్రీదేవి, వేముల రమాదేవి, ముత్తా భవానీ, పెచ్చెట్టి సీత, జనపరెడ్డి స్వరలక్ష్మి, ఏడిద వెంకటలక్ష్మి, తాడికొండ కనకదుర్గ, కొవ్వూరు లక్ష్మి, మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు, గౌరవ అధ్యక్షులు పైబోయిన రఘు, అధ్యక్షులు పిడుగు నాగమోహన్ రావు పాల్గొన్నారు. ఎమ్మంపురం, కైకరం గ్రామాల్లో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం జరిగింది. ఆరోగ్య విస్తరణాధికారి మాట్లాడుతూ నీటి నిల్వలు దోమలకు నిలయాలని, ప్రతి శుక్రవారం ప్రతి గృహం వద్ద విధిగా పొడి వాతావరణం కలిగిస్తే దోమల వ్యాప్తి చెందకుండా ఉంటాయని, తద్వారా మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడువాపు, బోధ వ్యాధి వంటి వాటి నుండి రక్షణ పొందుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు జి శ్రీనివాసరావు, ఎమ్మెల్హెచ్పి ప్రీతి, సౌభాగ్య, ఆరోగ్య కార్యకర్త ఝాన్సీ లక్ష్మి, సునీత, వెంకటేశ్వరమ్మ, శైలజ, అరుణాదేవి, ఆశాలు, వెంకటలక్ష్మి, జయలక్ష్మి, రాధ, లక్ష్మీబాయ్, దైవమణి, వరలక్ష్మి మొదలగు వారు పాల్గొన్నారు. గృహం లోపల ఉన్నటువంటి హైజీనిక్ కండిషన్స్ కానీ, అలాగే వారానికి ఒకసారి మరి నీటి నిల్వ ఉంచిన ప్రదేశాలను కానీ, ఆ యొక్క పాత్రలు కానీ క్లీన్ చేసుకోవటం ద్వారా దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయి. ఒకవేళ దాన్ని మనం అశ్రద్ధ చేసినట్లయితే కనుక మరి దోమ కుడితే కనుక వచ్చే మరి వ్యాధులు చాలా ప్రాణాంతకంగా ఉంటాయి. కాబట్టి అవి చిన్న దోమ అయినా సరే మనం చాలా శ్రద్ధగా ప్రతి వారానికి ఒకసారి గృహాల వద్ద పొడి వాతావరణం కల్పించుకోవాలి. అలాగే మీరు నీటిని పెట్టేసే పాత్రలన్నీ కూడా క్లీన్ చేసుకోవడం ద్వారా ఆరబెట్టుకుని మరలా చక్కగా వినియోగించుకోవడం ద్వారా ఇవి దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.